డీమార్ట్ కదా అయిపోయిందా? అవునంటాయి మార్కెట్ వర్గాలు. కానీ 1 ఇయర్ బ్యాక్ డీమార్ట్ షేర్ ప్రైస్ చూసుకుంటే, ఇప్పుడు షేర్ ప్రైస్ చూసుకుంటే అది క్లియర్గా తెలిసిపోతుంది. అసలు ఏం జరిగింది? 1 ఇయర్ బ్యాక్ డీమార్ట్ సీఈఓ చెప్పిన మాట ఏంటంటే, జెప్టో, బ్లింకిట్ లాంటి ఆన్లైన్ ట్రేడింగ్ వల్ల మాకు పెద్ద నష్టమేమీ ఉండదు. ఎందుకంటే ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కూడా మేము ఇచ్చినంత డిస్కౌంట్ ఇవ్వలేరు. మహా అయితే డెలివరీ ఇవ్వగలరేమో కానీ మా మెయిన్ యూఎస్పీ వచ్చేసి ఈ డిస్కౌంట్ ప్రైజెసే. కాబట్టి మాకుండే బిజినెస్ని ఎవరు లాక్కోలేరు అన్నాడు. కానీ కొంతకాలం తర్వాత చూసుకుంటే జెప్టో లాంటి బిజినెసెస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా డీమార్ట్ ఇస్తున్న ప్రైజెస్లోనే డెలివరీ చేస్తున్నందువల్ల డీమార్ట్కి దీనికి పెద్ద తేడా లేనప్పుడు ఇమ్మీడియట్గా డెలివరీ చేస్తున్నప్పుడు మళ్ళీ మేము మా కార్ మొత్తం తీసుకెళ్ళి ఎందుకు అక్కడికి షాపింగ్ చేసుకోవటం, ఇంటికే మాకు షాపింగ్ అంతా వస్తుంది కదా అనుకున్నారేమో కన్జ్యూమర్స్. మొత్తానికి డీమార్ట్ సేల్స్ పడిపోయాయి, డీమార్ట్ షేర్ ప్రైస్ పడిపోయింది. ఇది లేటెస్ట్ అప్డేట్.